పట్టించుకొని పోలీసులకు ఈ కేసు ఆశ్చర్యంతో పాటు కొంత భయాన్ని కూడా కలిగించింది. ఏదైతే జరగకూడదని వారు అనుకున్నారో అదే జరుగుతూ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఐఎస్ కార్యకలాపాలకు భారీ పేలుళ్లకు ప్లాన్ వేసింది. ఇరాక్, సిరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు క్రమంగా ప్రపంచ దేశాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహజంగానే ఉగ్రవాద మూలాల చరిత్ర ఉన్న హైదరాబాద్ పై వారి దృష్టి పడింది. ఇక్కడ పాగా వేస్తే ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు వేగంగా వీలవుతుందని భావించిన ఉగ్రవాదులు రాజధాని కేంద్రంగా పక్కా ప్రణాళికలు వేసినట్లు తాజాగా తెలిసింది. ఇంజనీరింగ్ చదువుతూ కాస్త తెలివితేటలుంటే చాలు, అలాంటి వారిని వెతికి మరీ రిక్రూట్ చేసుకుంటోంది ఐఎస్. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వారికి మెసేజ్లు పంపుతూ ఆన్లైన్లోనే రిక్రూట్ చేసుకుంటోంది. హైదరాబాద్లో విద్యార్థులకు కొదవలేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు. వారిలో కొందరు ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసేందుకు అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలకు వెళ్తున్నారు. వారిలో చాలా మంది వెళ్తున్న ఉద్దేశం వేరే. చదువు పేరుతో దేశ సరిహద్దులు దాటేసి లండన్ నుంచి సిరియా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి వారిని 14 మందిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగాలు ఐఎస్లో చేరే వారిపై నిఘా వేసుంచాయి. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి సిరియా యుద్ధంలో చనిపోయిన వసీం మొబైల్ ఫోన్ డాటాను ఇంటెలిజెన్స్ విభాగాలు పరిశీలిస్తున్నాయి. ఇటీవల ఐఎస్లో చేరేందుకు బయలుదేరిన 11 మంది యువకుల్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా సోల్మన్ మొయినుద్దీన్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ యువకులంతా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందినవారే. ఇండియాలో ఉన్నంతవరకే వీరిపై నిఘా పెట్టేందుకు వీలవుతుంది. ఒక్కసారి దేశం దాటితే మాత్రం వీరిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇంటర్నెట్ ఉపయోగించి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు అనుమానితులను ఇంటర్నెట్కు దూరంగా ఉంచుతున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వారే. కొందరు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఆ మధ్య ఐఎస్లో చేరేందుకు ప్రయత్నించిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులు, ఓ మాజీ గూగుల్ ఉద్యోగితో పాటు 6 యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖతార్లో ఉంటున్న నగరానికి చెందిన ఓ యువతి కూడా ఐఎస్లో చేరేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇరాక్ వెళ్లేందుకు ప్రయత్నించిన మరో 4 కోల్కతాలో అరెస్ట్ చేశారు. ఐఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ చక్రవ్యూహ్ ప్రారంభించింది. నిరంతరం నిఘా పెట్టి ఐఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుల్ని అదుపులోకి తీసుకుంటోంది. ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్లీ ఐఎస్ వైపు చూసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నట్లు ఐబీ చెబుతోంది. ఐఎస్ హిట్ లిస్ట్ లో హైదరాబాద్ చేరిపోయిందా? ఇక్కడి నుంచే ఎందుకు ఎక్కువ మంది యువకులు సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు? పోలీసుల దర్యాప్తులో తేలిన కఠిన వాస్తవమేంటి? ఇప్పుడు నిఘా సంస్థలు ఏం చేయబోతున్నాయి? ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన హతీఫ్ వసీం బీటెక్ చదివి పై చదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా తల్లిదండ్రులు అతన్ని విదేశాలకు పంపారు. అయితే వసీం మాత్రం సిరియా వెళ్లి ఐఎస్లో చేరిపోయాడు. కొన్ని నెలలుగా తల్లిదండ్రులతో కాంటాక్ట్లో లేని అతడు యుద్ధంలో చనిపోవడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. మృతి ఘటనతో కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ పోలీసులకు టెన్షన్ పట్టుకుంది. ఎంఎస్ కోర్స్ కోసం లండన్కి some time back he has gone to London. Akkada nunchi he has gone to Saudi Arabia and then his whereabouts are not known. So we don't know where is he. అతను కూడా చెప్పారు వాళ్ళకి కాంటాక్ట్ లేదు, మిస్సింగ్ లో ఉన్నారు. మిస్సింగ్ కేసు కూడా బుక్ కాలేదు. ఇక్కడ మన కోసం మన దగ్గర బుక్ కాలేదు. హైదరాబాద్ లో కూడా there is no missing case. But his son is not in contact with him. That is for sure. So it is a doubt. Maybe some friend has communicated with him. He is not telling us what is happening. He is not telling us. So some doubt is there that probably he has gone to this ISIS and joined there, but there is no confirmation of. వసీం ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. మన వేలితో మన కంటినే పొడవాలని ఐఎస్ ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. లుంబిని, గోకుల్చాట్, దిల్సుఖ్ నగర్ వంటి ఎన్నో ఉగ్రవాద దాడుల్ని తట్టుకుని ధైర్యంగా నిలిచిన సిటీ ఇది. అయితే
ఉగ్రవాద మూలాలున్నందున ఇక్కడ హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఐఎస్ స్కెచ్ వేసినట్టు తెలిసింది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో అత్యంత శక్తివంతమైన పేలుళ్లు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన ప్రకటన ఏదీ చేయకపోయినా ఆపరేషన్ చక్రవ్యూహ్ ద్వారా దర్యాప్తు జరుపుతున్నాయి. హైదరాబాద్ యువకులకు వలవేసి ఎలాగోలా వారిని సిరియాకు తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రవాదులు. సిరియాలో వారికి ఉగ్రవాద శిక్షణ, బాంబుల తయారీ, పేలుళ్లు జరిపే విధానం వంటి వాటిలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. ఇలా ఏడాది పాటు కఠిన శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి సొంత దేశాలకు పంపిస్తున్నాయి. ఐఎస్లో రిక్రూట్ అయ్యేవారు డైరెక్ట్ గా సిరియా వెళ్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో పై చదువుల కోసం వారిని అమెరికా, యూరప్ దేశాలకు పంపిస్తోంది. అక్కడ కొన్ని నెలల పాటు ఉంచి ఆన్లైన్లో వారికి ఉగ్రవాద సందేశాలు పంపిస్తోంది ఐసిస్. సిరియా ఎలా రావాలో కూడా అరబిక్ భాషలో చెప్తూ సరిహద్దులు దాటిస్తోంది. ఇలా ఐసిస్లో చేరుతున్న యువత తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది హైదరాబాదీలు ఐఎస్లో చేరారు, ఎంతమంది స్లీపర్ సెల్స్ గా రాజధానిలో ఉన్నారు అనే వివరాల్ని ఇంటెలిజెన్స్ బయటపెట్టట్లేదు. వివరాలు చెబితే జనాల్లో ఆందోళనలు పెరుగుతాయన్న ఉద్దేశంతో సీక్రెట్ గా ఆపరేషన్ సాగిస్తోంది. అయితే ఏ క్షణమైనా స్లీపర్ సెల్స్ ఉగ్రవాద దాడులకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చుతున్నా అవి పెద్దగా ప్రభావం చూపట్లేదు. పోలీసుల నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతంలో రద్దీ ప్రాంతాల్లో అప్రమత్త సందేశాలుండేవి, ఇప్పుడు అవి లేవు. చాలా సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లలో సెక్యూరిటీ చెకింగ్లు పైపైనే సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉగ్రవాదులకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఇవి న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.